జనాంగమా, ఈ మధ్యకాలంలో మన ప్రియులు ప్రవీణన్న గారు దేవుని నామముకే హతసాక్షి అయ్యారు. ఆనాడు మన క్రీస్తు వారి మరణంతో క్రైస్తవ్యం ఇంకా అంతరించిపోతుంది అని సాతాను వాడి అనుచరులు మాట్లాడుకున్నారు. అదేవిధంగా ప్రవీణన్న గారి లాంటి బలమైన క్రీస్తు సేవకులను చంపేస్తే చాలు, క్రైస్తవులు ఇంక భయపడిపోతారు అని ఈనాడు లోక సంబంధులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ లోక సంబంధులకు తెలియని నిజమేమిటంటే, ఆదిమ సంఘములో ఏ విధంగా అయితే మన క్రీస్తు వారి మరణం ద్వారా భయపడుతున్న ఆ 12 మంది అపోస్తలులు ప్రభావితం చెంది క్రైస్తవ మార్గాన్ని ముందుకు తీసుకెళ్తూ సర్వలోకానికి వ్యాప్తి చేశారు, అంతకు మించి ఈ కాలంలో ప్రవీణన్న గారి లాంటి గొప్ప సేవకుల మరణం ద్వారా ఇంకా మరెందరో వందలాది వేలాది లక్షలాది మంది అపోస్తలులను దేవుడు లేపబోతున్నాడు అని వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి క్రైస్తవ జనాంగమా, మనం భయపడకూడదు, బాధపడాలి. ఎందుకు నా బ్రతుకు ఆదిమ అపోస్తలుల వలె దేవుని కోసం నిలబడలేకపోతుంది? ఎందుకు నా జీవితం ప్రవీణన్న గారి లాంటి సేవకుల వలె దేవుని కోసం మాట్లాడలేకపోతుంది అని బాధపడాలి. మన జీవితాలను సరిచేసుకోవాలి. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఒక్కటి మాత్రం నిజం. మన ప్రవీణన్న గారిని ఎందుకు చంపేశారు అంటే, ఆయన స్టెఫను వలె మాటలాడుటయందు అగపరిచిన జ్ఞానమును, ఆయనను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇది ముమ్మాటికి సత్యం. అటు ఆత్మ కలిగిన జీవితం దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియోని మీకు తెలిసిన వారికి పంపించి వారు ఆత్మీయముగా బలపడటానికి దేవుని పనిలో సహాయపడండి. ప్రైజ్ ది లార్డ్.